హిందూ సాంప్రదాయంలో ప్రతి ఆచారం సాంప్రదాయం వెనక భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం అనే 3 ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. సంక్రాంతి అంటే పిండి వంటలు చేసుకోవడం, దేవాలయాలకు వెళ్లి దండం పెట్టుకోవడమే కాదు, మన పెద్దలు అనుసరించే సాంప్రదాయాల వెనుకున్న మర్మమేమిటి, వాటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఛాందసత్వానికి పోకుండా శాస్త్రీయంగా ఎలా అర్థం చేసుకోవాలి. సంక్రాంతి రోజు ముగ్గులు, హరిదాసులు, భోగి మంటలు, ఇలా ఎన్నో రకరకాల వింతైన విచిత్రమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు అద్భుతంగా అబ్బురపరుస్తూ ఉంటాయి. మరి వాటిని మన పూర్వీకులు ఊరికేనే అనుసరించలేరు. ఒక్కొక్క విషయం వెనుక కేవలం ఆధ్యాత్మికమే కాకుండా శాస్త్రీయంగా కూడా చాలా అర్థాలు ఉన్నాయి. ముందుగా ముగ్గులు ఎందుకు వేస్తారు? ముగ్గు అనేది ఓర్పును నేర్పే కళ. ఇంటి ముందు లోగిళ్లలో ఒక పెద్ద రథం ముగ్గో, నక్షత్రం ముగ్గో, సర్వవాకిళ్ళు ముగ్గో వేస్తే చాలు, గంటసేపు ట్రేడ్మిల్ మీద వ్యాయామం చేసిన శ్రమకు సమానమవుతుంది. ముగ్గు వేయడం అంటే బోలెడన్ని చుక్కలు పెట్టాలి, వాటన్నిటినీ కలుపుతూ లైన్లు వేయాలి, ఒక అందమైన ఆకారాన్ని తీసుకురావాలి. ఆ క్రమంలో ఎన్నిసార్లు పైకి లేవాలి, ఎన్నిసార్లు కిందకి వంగాలి, లెక్క పెట్టలేనన్ని సార్లు కదలాల్సి వస్తుంది. అందులోనూ జారిపోయే కొంగును సరిచేసుకుంటూ, ముందుకు పడే జడను వెనక్కి వేసుకుంటూ ముగ్గు మీద ఏకాగ్రతను సంధించాలి. ముగ్గు ఇంటికి అలంకారమే కాదు, అదొక మానసికోల్లాసం కూడా. మనసుకు, శరీరానికి ఓర్పును, నేర్పును అందించే పజిల్ సాల్వింగ్ లాంటిది. ముగ్గులు మనకో తాత్విక దృక్పథాన్ని కూడా తెలియజేస్తూ ఉంటాయి. అదే ప్రకృతిలోని తోటి జీవుల పట్ల భూతదయ కలిగి ఉండటం అనేది. అందుకే బియ్యపు పిండితోనే ముగ్గును వేస్తారు. ఆ పిండిని తినడానికి ఇంట్లోని సూక్ష్మక్రిములు, చీమలు, బొద్దింకలన్నీ లోగిళ్లలోకి వచ్చి చేరతాయి. తద్వారా ఇల్లు శుభ్రమవుతుంది. సంక్రాంతికి 27 చుక్కల నక్షత్రం ముగ్గు ఎందుకు పెట్టేవారంటే, మనకున్న నక్షత్రాలు 27. ఒక నక్షత్రంలో పుడితే మంచిదని, మరొక నక్షత్రంలో పుడితే చెడ్డదనే అభిప్రాయాలు ఉన్నాయి. అందుకు ప్రతీకాత్మకంగా 27 చుక్కల్ని కలిపివేస్తే ఒక రంగవల్లి ఏర్పడినట్లు. ఏ నక్షత్రంలో పుట్టినా జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడం మన చేతుల్లోనే ఉందనే భరోసాను కలిగిస్తుంది ఈ ముగ్గు. ఎన్ని చుక్కలు పెట్టి వేస్తే అంత మంచి ముగ్గు వస్తుంది. ఎంతమంది మనుషుల్ని కలుపుకుపోతే అంత ఓర్పు మన సొంతమవుతుంది అని కూడా ముగ్గులు బోధిస్తాయి. ఏ జీవినైనా కలుపుకుపోయే మనస్తత్వం కంటే నేనొక్కన్నే అన్న భావన ఏ కోశానా మంచిది కాదు అనేది ముగ్గులు బోధిస్తూ ఉంటాయి. ఇక భోగి మంటలు. మనుషుల మీదైనా వస్తువుల మీదైనా వెర్రి వ్యామోహం పనికిరాదు. కరుడుగట్టిన ఎలాంటి కోరికనైనా ఉంటే వాటిని వదిలించుకోవాలి. అప్పుడే జీవితం నిశ్చితంగా ఉంటుంది. ఈ మాటను ఊరికే చెబితే ఎవ్వరూ వినరు. భోగిమంట రూపంలో చెబితే వింటారన్నది పెద్దల నమ్మకం. మన లోపల పాతుకుపోయిన పాతను వదిలించుకోవడానికి భోగిమంట ఉపకరిస్తుంది. ఒక పూలతోట మీదుగా గాలి వెళితే అది సుగంధమవుతుంది. అదే గాలి ఒక మురికి కాలువ మీదుగా వెళితే దుర్గంధంగా మారిపోతుంది. మనిషి ప్రాణం కూడా అంతే. మనిషి ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోని ఆయువు గాల్లోకి కలిసిపోతుంది. ఆ స్థితిని బట్టి పునర్జన్మ దక్కుతుంది. కాబట్టి వ్యామోహాలకు దూరంగా ఉండమంటుంది భోగిమంట. ఇంట్లోని కుర్చీకి ఒక కాలు విరిగిపోయి కుంటుతున్నా సరే దాన్ని వదలం. అది మా తాతగారిది, అదంటే నాకు సెంటిమెంటు అని పట్టుకు వేలాడుతాం. పాడైపోయిన పాత వస్తువుని అంత సులువుగా వదులుకోలేకపోతే రేపొద్దున తుచ్చమైన ప్రాణాన్ని స్వేచ్ఛగా ఎలా వదలగలుగుతావు? అంతవరకు ప్రాణభయంతో నిశ్చితంగా ఉండగలవా? ఖచ్చితంగా ఉండలేవు. అందుకే నీలోని పాతను భోగి మంటలతో పాటు వదిలేయమని దాని అర్థం. ఇక గంగిరెద్దులు, హరిదాసులు. ఏ పని చేయకుండా బిచ్చమెత్తుకోవడం ధర్మం కాదు. గంగిరెద్దుల వాడైనా హరిదాసైనా ఏదో ఒక మంచి విషయాన్ని చెప్పి బిచ్చమెత్తుకుంటూ ఉంటారు. గంగిరెద్దుల వాడైతే ఇల్లు గలవాడు ఏదిచ్చినా గంగిరెద్దు మీదే వేస్తాడు తప్ప చేతికి తీసుకోడు. పాత చీరలిస్తే వాటినే తీసుకుంటారు. హరిదాసులు కూడా ఏడాదికి ఒక్కసారి వచ్చి హరినామ కీర్తనలు పాడి గిన్నెడు బియ్యం తీసుకొని సంతృప్తిగా ఇంటికి వెళ్ళిపోతాడు. పండగ పోయాక మళ్ళీ ఏ వీధిలోనూ కనిపించడు. హరిదాసు ఇంటి ముందుకొచ్చి గొబ్బెమ్మల్ని తొక్కిపోతే మంచిది. ఇక గొబ్బెమ్మల విషయానికి వస్తే కృష్ణ భక్తురాలైన గోపమ్మ అనే పేరు నుంచి పుట్టిందే గొబ్బెమ్మ. ఈ భూమి మీదున్న దేన్ని అసహ్యించుకోకూడదు. ప్రతిదీ ప్రకృతి ప్రసాదితం. అసహ్యమైన పేడను కూడా అద్భుతంగా మలిస్తే అది గొబ్బెమ్మ అవుతుంది. జీవి కడుపులో ఉన్నంతకాలం పవిత్రమైనది. తల్లి కడుపు దాటి నేల మీద పడగానే అపవిత్రమైపోతుంది. అందుకే నేల మీద పడిన ఆవు పేడతోనే గొబ్బెమ్మను చేస్తూ ఉంటారు. కులాలకు అతీతంగా
మహిళలందరూ కలిసి గొబ్బమ్మ పాటల్ని పాడుతూ ఉంటారు. వ్యష్టి కంటే షష్ఠి గొప్పదన్నది దాని అర్థం. ఆ రోజుల్లో స్త్రీ సంబంధిత వ్యాధులకు ఈ పాటలే చిట్కాలు చెప్పేవి, ఆరోగ్య చైతన్యాన్ని కలిగించేవి. సంక్రాంతి వస్తే పిల్లలకు భోగి పండ్లు పోసి మురిసిపోతూ ఉంటారు తల్లిదండ్రులు. ఇప్పుడైతే ఈ సాంప్రదాయం తగ్గింది, కానీ ఒకప్పుడు పిల్లలున్న ప్రతి ఇంట్లో భోగి పండ్ల దృశ్యాలు కనువిందు చేసేవి. అనాది నుంచి వస్తున్న సాంప్రదాయం ఇది. భోగి పండ్లు లేదా రేగు పండ్లలో ఎనలేని ఔషధ గుణాలుంటాయి. చలికాలంలో ఎవరికైనా జీర్ణశక్తి మందగిస్తుంది. పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కానీ సమస్య తొలగిపోదు. ఒకప్పుడు ఇప్పుడున్నంత ఆరోగ్య చైతన్యం లేదు కనుక ఆ లోటును పూడ్చేందుకు రేగు పండ్లను తీసుకునేవారు. రేగులోని జిగట పదార్థం అన్నవాహికను శుభ్రం చేస్తుంది. భక్త్వాచ బదరీ ఫలం అన్నది అందుకే. భోంచేసిన తర్వాత రేగుపండ్లు తింటే మంచిదన్నది దాని అర్థం. రేగిపండ్లు జఠరాగ్నిని ఉరకలెత్తిస్తాయి, శరీరంలో వేడిని పుట్టించే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. బదరీ వనంలో వేదవ్యాసుడు తపస్సు చేశాడన్నది మరో ఐతిహ్యం కూడా ఉంది. కాబట్టి ఆయనకు బాదరాయణుడు అన్న పేరు వచ్చింది. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే రేగుపండ్లు యోగిత్వానికి ప్రతీక. మరో విషయమేమిటంటే రేగిపండ్లను జంతువులు తినవు, మనుషులే తింటారు. హిందూ సంస్కృతిలో రేగిపళ్ళకు ఉన్న ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకునే పండగ పూట పిల్లలకు చిల్లర నాణేలతో కలిపి భోగి పండ్లు పోస్తారు. ఆ సమయంలో తల మీద చిల్లర నిలబడితే భోగి అవుతారని, రేగుపండ్లు మాత్రమే నిలబడితే యోగి అవుతారన్నది ఒక విశ్వాసం కూడా ఉంది. ఇక గాలిపటం. ప్రతి మనిషికి ఆత్మ నిగ్రహం అవసరం. అది లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యల్ని కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. సన్నని దారంతో ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని అదుపులో పెట్టుకోగలిగినట్లు మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెబుతుంది గాలిపటం. ఎలా పడితే అలా లాగితే తెగిపోతుంది, వదలకుండా పట్టుకుంటే ఎగరలేదు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆడిస్తేనే గాలిపటమైన జీవితమైనా ముందుకు వెళుతుంది. అయితే చేతిలో దారం ఉంది కదా అని ఎంత దూరమైనా గాలిపటాన్ని వదల్లేము. ఏదో ఒక సమయంలో మళ్ళీ చుట్టి గుప్పెట్లోకి తీసుకోవాల్సిందే. ఆ గుప్పెడు అనేది భగవంతుడు లాంటిది. మనం ఎంత ఎత్తుకు ఎగిరినా భగవంతుని చేతిలోనే ఉన్నామన్న సంగతిని మర్చిపోకూడదు. గాలిపటానికి ఎన్ని రంగులున్నా, ఎంత పొడవైన తోక పెట్టుకున్నా, ఎవరింటి మీద వాలినా దారం చుట్టక తప్పదు. అదే సూత్రం మనిషికి వర్తిస్తుంది. ఇక కోడి పందాలు. పండగ పరమార్థాన్ని మర్చిపోయి దాన్ని పరహింసగా మార్చేశాం. నేడు జరుగుతున్న కోడి పందాలే అందుకు నిదర్శనం. కోడి పందాలకు తరాల చరిత్ర ఉంది. కానీ ఆ రోజుల్లో కోళ్లకు కత్తులు కట్టి ఆనందించేవారు కాదు. ఇప్పుడు కత్తులు కట్టి డబ్బు కట్టలు పెట్టి జూదంగా మార్చేశారు. పాత రోజుల్లో ఇద్దరి మధ్య వైరం ఏర్పడితే దాన్ని కోడి పందెం ద్వారా పరిష్కరించేవారు మధ్యవర్తులు. పల్నాటి కాలంలో మాచర్ల గురజాల మధ్య గొడవ యుద్ధానికి దారితీసింది. అలాంటి సమస్యను కోడి పందెమే పరిష్కరించిందట. సో కోడి పందెం అనేది యుద్ధ నీతిని కూడా తెలియజేస్తుంది. ఇక పశువుల పూజ. సంక్రాంతికి ఇంటి నిండా ధాన్యం వచ్చిందంటే అది పశువుల పుణ్యమే. ఏడాది పొడవునా పశువులతో చాకిరీ చేయించడమే కాదు, పండగ రోజైనా వాటిని పూజించి కృతజ్ఞత చెప్పుకోవాలంటుంది పశువుల పూజ. ఆ రోజు రైతులు నాగలి కట్టరు, ఎద్దుల మీద కాడి మోపరు, బండ్లు తోలరు. అందుకే కనుమ రోజు కాకైనా కదలదని చెబుతూ ఉంటారు. సో ఇది సంక్రాంతి యొక్క ముఖ్య ఉద్దేశం. విన్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ విషయాల కోసం ఇప్పుడే RTV ని ఫాలో అవ్వండి.